హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక ప్రజానాయకుడు అని అంటే విఐపీలతోటి తిరుగుతూ చాలామంది మేమే ప్రజానాయకులం అని చెప్పుకునే వ్యక్తి కాదు. అనునిత్యం అంటే ఆయన ప్రస్తావనమే ప్రజలతోటి స్టార్ట్ అయ్యి అనునిత్యం ప్రజలతోటి ఉంటూ ప్రజల సమస్యలను అధిష్టానానికి ప్రజల గొంతుకై వినిపించే వ్యక్తి. తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులకి సహాయం చేసి తనకు తోచిన సహాయం చేసి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మన జంగారెడ్డి సార్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్ చాలా రోజుల తర్వాత. సార్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే మంచిగా కొత్త గవర్నమెంట్ వచ్చినాక, ఎందుకంటే ఏదైతే ఇచ్చి చెప్పినా అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కానీ ఏదైతే కేసీఆర్ గారు గవర్నమెంట్ 10 ఏళ్ళ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం పట్టించింది కాబట్టి, ఆర్థికంగా అన్ని విధాలు నష్టపరిచింది కాబట్టి కొంచెం దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ 100% హామీలను కూడా నెరవేరుస్తుంది. కాబట్టి ఇప్పటికీ 4-5 హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన అంటే ఏందో ప్రజలకు తెలుస్తుంటూ ఇన్ని రోజులు ఏంటంటే నియంత పాలన ఉండేయాలి. ఇన్ని రోజులు ఎవరిని ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక మంత్రిని కలవకపోతుండే, ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కలిసే పరిస్థితి లేకుంటే ఇలా సామాన్యుడు కూడా పోయి ప్రజాపాలనలో పోయి వాళ్ళ ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్రంలో. ఓకే సార్, అన్నీ మీరు చెప్పే మంచిగా ఉంది, కానీ ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే చిన్న బాధ అనిపిస్తుంది సార్. వాస్తవం అంటారా? ఎందుకంటే 36 సంవత్సరాలు ప్రజలతోటి ఉంటూ ఒక ప్రజానాయకునిగా అనేక స్థాయిలో అంటే అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి ఇవాళ ఎవరెవరికో ఏమేమో పదవులు వస్తున్నాయి, కానీ మీకు మీ అధిష్టానం గుర్తించకుండా మిమ్మల్ని ఇక్కడనే అనగతొక్కుతుంది. అది ఎట్లా చూడాలంటారు? అట్లా మొన్న ముఖ్యమంత్రి అడగడం జరిగింది. మేము అందరికీ ఒకసారి రావు కదా, సెకండ్ టైం తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పిన మొన్న. కాబట్టి వస్తాయని చెప్పి ఏదైనా మంచిగా అంటే ఆశాజీవి కాబట్టి ఆశతోనే బతుకుతున్నాం అంతే. అంటే ఆశతోటి బతుకుతున్నాం అని అంటారు, కానీ వస్తుందా రాదనేది నమ్మకం లేదనమాట. నమ్మకం ఉందా? ఉంది. వస్తే ఏమొస్తుంది సార్ అందాదా? కార్పొరేషన్ మేమైతే కార్పొరేషన్ చైర్మన్ అడుగుతున్నాం. మేము అది రాకపోతే చూస్తే తర్వాత ఇక మేము అడిగేది, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేను 2014 కాంటాక్ట్ చేసిన. నేను తెలంగాణ జడ్పీసీలో పూర్వం గౌరవదగిన పనిచేసిన నేను. కాబట్టి నేను అన్నీ కూడా నేను 92 నుంచి నేను సింగిల్ విండో వైస్ చైర్మన్ ఫస్ట్ స్టార్ట్ అయింది నా ప్రస్థానం. 90 ఏళ్ళలో నేను సర్పంచ్. నేను 2001లో నేను మండల వైస్ ఎంపీగా ఉన్నాను నేను. ఆ తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విధానపడడం చేసినాం మేము. ఆ తర్వాత 2014 జడ్పీటీసీగా గెలిచి నేను జిల్లా పరిషత్ రంగారెడ్డికి చైర్మన్ కాంటాక్ట్ చేసినాము. అప్పుడు చైర్మన్గా ఓడిపోయినాం కాబట్టి అప్పుడు అది కూడా మా సొంత పార్టీ వాళ్ళే ఓడగొట్టడం జరిగింది. కాబట్టి మీకే ఎన్ని పోటీ పొడిచారు అనమాట? మా పార్టీ వాళ్ళే. నేను అసలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాను వాళ్ళే. అప్పుడు కూడా నేను ఉండమని చెప్పింది వాళ్ళే, ఓడగొట్టింది వాళ్ళే. మళ్ళీ ఒక్కవేళ ఇట్లనే మబ్బ పెట్టి రేపు కట్ల చైర్మన్ పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ మీ దారి ఎటువైపు అంటారు? ఎటువైపు ఏముంటుంది కానీ ప్రజల ఎప్పుడైనా ప్రజలు ఏం కోరుకుంటే అదే అంటారు. ప్రజల వైపు ఉంటుంది. జంగారెడ్డి గారు ఎంతసేపు ఉన్నా కానీ హైదరాబాద్ అక్కడిక్కడనే తిరుగుతాడు, ప్రజలతో పాటు ఉండడు, ఆయన చెప్పే అన్ని పై మాటలే అని అంటున్నారు. అది వాస్తవం కదా? కాదు ఎప్పుడు నేను ప్రజలలో ఉంటాను. నేను అసలు పట్నం ఎప్పుడు పోను. అసలు ఎప్పుడు కూడా ఉండేది ఎప్పుడు మేము మా కాన్స్టిట్యున్సీలో మా దగ్గర ఉంటాను. నేను ప్రజలలో ఉంటాను ఎప్పుడు కూడా 100% నేను. అంటే ఇప్పుడు అంటే ఎక్కడ ఒక మంత్రి కాడికి పోవాలన్నా కానీ ఒక పార్టీ అధిష్టాన నాయకుని దగ్గరికి పోవాలన్నా కానీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి, కానీ జంగారెడ్డి గారు ఏ అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వెళ్తుంటాడు. అంటే ఆ సంబంధం ఎట్లా ఉంది అసలు ఏంది? అంటే మేము గత 37 సంవత్సరాల్లో కూడా పార్టీ ఉన్నాం. మేము ఎప్పుడు పార్టీ ఏ పని చెప్పినా మేము అన్ని పని చేస్తూ వస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో అందరూ కూడా, ఎందుకంటే నేను 37 ఏళ్ళ సీనియర్ నేను ఇప్పుడు నేను. కాబట్టి నాతో పాటు ఉన్నారంటే తక్కువ రాష్ట్రంలో ఎలా సీనియర్లు. కాబట్టి పెద్ద కొరాన్ని గుర్తిస్తారు. కాబట్టి అందరు కూడా నాకు అపాయింట్మెంట్లకు కూడా అందరి దగ్గర పోగలుగుతాను. అంటే ఇంతమంది ఉన్నా కానీ డైరెక్ట్ మంత్రుల కట్ల మీ ఇంట్లోకి వచ్చి భోజనం చేసుడు అయితే మీతో పాటు మమేకమై ఉండడం ఇదంతా జరిగింది చూస్తూనే ఉన్నారు. అయినా కానీ మీకు వెనక తోస్తూనే ఉన్నారు. అది ఎట్లా? అట్లానే ఏం లేదు, కానీ మేము ఎక్కువ మటుకు ఏంటంటే మేము ప్రజలలో ఉంటాం కదా. మెయిన్ అదే అవుతుంది. ఇప్పుడు మేము ఒకరికి నియంత్రణలాగా పనిచేయం. మేము నియంత్రణలాగా మేము ఏది ఉన్నా కానీ ప్రజల కోసం మేము ప్రజల కోసం అడుగుతాం. కాబట్టి ఇప్పుడు మేము ఏది ఉన్నా యథార్థం మాట్లాడతాం. ఇప్పుడు యథార్థవాది లోక విరోధి అన్నట్టు ఇవాళ యథార్థం అన్నట్టు నాయకుడు ఎంబడి తిరిగి వాళ్ళు చెప్పి అడుగులకు మడుగులతో కూడా ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో ప్రజలు అన్యాయం కోసం ఎదురుస్తాం. కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తుంటే రావడం సహజం అవి అంతే. అయితే మీరు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు, అంతకు ముందుకున్న టీడీపీ గవర్నమెంట్ చూసిరు, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చూసిరు.
వీటన్నిటికంటే తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రెండిటికి మధ్య తేడా ఏందంటారు అసలు? టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కంటారా ఇప్పుడు? అదే ఇప్పుడు నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే అది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ, ఒక సొంత పార్టీ లాగా ఉంటుంది అది. అదే కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ, 137 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, అందరి అభిప్రాయాలు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది పార్టీ, రాజకీయ నేషనల్ పార్టీ కాబట్టి. నేషనల్ పార్టీ అనేది ఎప్పటికైనా అందులో కాంగ్రెస్ పార్టీ మరి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యము. మిగతా పార్టీలు ఏంటంటే వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళ సొంత సామ్రాజ్యంగా చేస్తారు కాబట్టి దాంట్లో ఎవరు కూడా దానికి స్వేచ్ఛ ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీ అయితే నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అందరికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి దాంతోనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు కూడా బతకడానికి కూడా అదే కారణము. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా న్యాయం చేయరు పేద బాధలకు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ వల్లనే అందరికి న్యాయం జరుగుతుంది అని, కానీ ప్రజలు వచ్చేసి వీళ్ళు అనుకుంటుంటే ఇన్నముచ్చట ఆడిడ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే టీఆర్ఎస్ గవర్నమెంటే అన్నీ మంచి చేసింది, అన్నీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, చేయబోదు కూడా అని అంటున్నారు. అది 100% తప్పు. అది ఆ రోజు దేశం స్వాతంత్రం కోసం కొట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీ, మొన్న తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మొన్న సోనియా గాంధీ కనుక లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు. మొన్న కూడా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ వచ్చినా కూడా వీళ్ళు తలుపులు దగ్గర పెట్టి తల్లిని చంపి పిల్లల్ని బతికించిన విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆనాడు వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. కాంగ్రెస్ పార్టీ అప్పు చేయకుండా అన్ని చేసింది, కానీ ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అప్పులు చేసి కూడా ఏది చేయలేదు. వాళ్ళకి వీరికి తేడా అదే. అయితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సరెండర్ అయ్యాడు అని అంటున్నారు, అది వాస్తవం? తప్పు. బీజేపీ సరెండర్ చేయాల్సిన అవకాశం లేదు ఆయనకు. ఆయన ఎప్పుడు అసలు ముందు కూడా ఆయన బీజేపీలకు ముందు, కాంగ్రెస్ రాకముందు కూడా నాకు ఆయన ఏ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నేను ముఖ్యమంత్రి కాగలుగుతా, కానీ వేరే పార్టీలో దేంట్లో ఉన్న ముఖ్యమంత్రి కానటువంటి ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఆయన ఇంతకన్నా ఇంకా పెద్ద పదవి వచ్చలేదు ఆయన కాబట్టి ఇలా అసలు బీజేపీ పోవడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తిని, మంచి వ్యక్తికి ఏంటంటే బ్లేమ్ చేయడానికినే ఇవన్నీ చేస్తారు బీజేపీలు తప్ప. బీజేపీలు మొత్తం మైండ్ గేమ్ ఆడుకుంటా అందరినీ ఇప్పుడు వాళ్ళది ఒకటే నేర్చుకురాళ్ళు. వాళ్ళు చెప్తుంటేనే వాళ్ళకి ఏముండవు, లేకపోతే ఈడీలు కానీ ఐటీలు కానీ అన్ని లేకపోతే ముఖ్యమంత్రులు తీసుకుపోయి జైలు వేయడం కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేస్తుందంటే ఈ బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు లొంగుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఆ విధంగా ఇలా మీడియాని అందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇలా అన్నీ చేస్తున్నారు. మొన్న కూడా చెప్పినా మేము అందరూ ఏమనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, మొన్న కూడా నేను ఎలక్షన్లో అదే చెప్పిన, నేను 80 సీట్ల పైన వస్తుండే. మొన్న కూడా వాళ్ళ దగ్గర బీజేపీ 19 సీట్లలో సెకండ్ వచ్చి కాంగ్రెస్కు తక్కువ సీట్లు వచ్చాయి, కానీ లేకపోతే 80 నుంచి 80 సీట్లకు వచ్చిన ఆశ్చర్యం లేకపోతుండే. రేపు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు ఆ రోజు కేసీఆర్ అని చెప్పినంటే నాకు 100 సీట్లు వస్తాయని చెప్పి బీజేపీలు కూడా ఇవాళ అదేవిధంగా 400 సీట్లు అని చెప్తున్నారు. వీళ్ళకి 180 నుంచి 200 లోపడిన తప్ప 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఎందుకైతే వీళ్ళ ఎస్సీలు కానీ ఇలా ముస్లిమ్స్ కానీ అందరూ కూడా అన్ని కులాలు, ఎందుకంటే పేద ప్రజలకు ఏం చేయలేక బీజేపీ వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెలకొల్పినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటూ పేద పడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళకు ఏదైతే రిజర్వేషన్ లేకుండా చేసుకుంటూ వస్తుంది. రేపు కూడా రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పి వీళ్ళ సొంత ఏజెండా బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్, వీళ్ళు గాడ్సేవాదులు, గాంధేయవాదులు గారు, వీళ్ళు గాడ్సేవాదులు కాబట్టి వీళ్ళు అన్ని తప్పుడు ప్రచారం తప్ప పేద ప్రజలకు చేసేది ఏం లేదు అని చెప్తున్నాం మేము. అయితే తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? తెలంగాణలో మా లెక్క ప్రకారం అయితే 10 నుంచి 12 సీట్ల పైన వస్తాయి మా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే రేపు మొన్న కూడా చూసినాం మనం ఇప్పుడు, ఎందుకంటే మొన్ననే ఎంపీ టికెట్లు 10-12 టికెట్లు వస్తాయి మాకు, 10 నుంచి 12 టికెట్లు ఈజీగా వస్తాయి మాకు, 12 టికెట్ల వరకు పక్కా వస్తాయి మాకు. ఎందుకంటే మేము పేదలకు వేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇలా రూలింగ్ ఉంది కాంగ్రెస్. రేపు ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్ని కూడా నెరవేరాలంటే కూడా కేంద్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటేనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న ఏదైతే ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఆ రోజు తెలంగాణ బిల్లు పెట్టినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు, ఆంధ్రకేమో పోలవరం ఇస్తే తెలంగాణకు ఐటీఆర్ అని 40 లక్షల ఉద్యోగాల కోసం మనకు ఐటీఆర్ ఇస్తే ఈ బీజేపీ వచ్చినాక ఐటీఆర్ కూడా ఇవ్వలేదు. బయ్యారం ముక్కుగలని చెప్తే బయ్యారం ముక్కు గన్నులు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంటే కూడా దాన్ని కూడా తీసుకుపోయి ఇలా బీహార్లో పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ కాబట్టి
ఏ ఒక్క తెలంగాణ ఇవ్వడం కాదు, తెలంగాణ ఇచ్చినటువంటి హామీని దాంట్లో మన దక్షిణ భారతదేశంకి వెళ్ళి ఎక్కువ నిధులు పోయేది కేంద్రానికి దక్షిణ భారతదేశంకి వెళ్ళి. కాబట్టి వీళ్ళు దక్షిణ భారతదేశాన్ని వివక్ష చూపుకుంటూ ఉత్తర భారతదేశం ఎంతసేపు డెవలప్ చేసుకుంటూ తప్ప. కాబట్టి దక్షిణ భారతదేశం న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే. ఆనాడు పివి నరసింహారావు కూడా అయిందంటే కేవలం ఒకసారి దక్షిణ భారతీయుడే. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రధాని కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు మనం చూసినాం, మనం 11,000 కిలోమీటర్లు నడిచినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. పేద బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడున్నటువంటి నాయకుడు ఎవరు ఉండండి ఇలా ఇండియాలో భారతదేశంలో రాహుల్ గాంధీ తప్ప వీళ్ళు ఎవరు లేరు. నరేంద్ర మోడీ కేవలము సూటు బూటు మీడియా ఈడీ ఐటీ రేట్లు పెట్టుకుని అందరిని మభ్య పెడుతుంది తప్ప ఈసారి రేపు మన వాళ్ళకి బొడ్డాపట్టి వాళ్ళు మెజార్టీ వచ్చా కానీ బీజేపీకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఎవరు సహించరు. కాబట్టి 100% రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. రేపు మన తెలంగాణలో కూడా అన్ని ఏవైతే చెప్పినటువంటి అన్ని హామీలు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నెరవేరుస్తారు. మీ గ్రామంలో ఆపద ఉంది, నాకు ఈ సాయం కావాలని మీ గడప తొక్కిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని అంటారు, వాస్తవమేనా? వాస్తవం అది. అంటే దానంతా రాజకీయ ఎత్తుగడ అని అనొచ్చా? అట్లా అది లేదు, అట్లా ఉండదు. అది ఎవరైతే పేదవాడికి కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి మనం చేస్తేనే మనకు వచ్చేది, మనకు వాళ్ళకి పేదలకు. అంటే ఏ నాయకుడు చూసినా కానీ ఇవాళ రేపు అంటే మాది బాగుంటే చాలు, లేకపోతే మేమే సంపాదించుకోవాలని చూస్తుంటారు. కానీ మీ ఆలోచన అట్లా ఉండదు. ఎంత చెప్పినా ఫస్ట్ ప్రజల తర్వాతనే మేము అని అంటారంట. ఎందుకని అది? ఎందుకంటే ఇప్పుడు అందరి అభిప్రాయాలు ఒకటి ఉండేగా ఇప్పుడు. ఎందుకంటే 5 ఏళ్ళు సమానం ఎట్లా ఉంటుంది అది కూడా అట్లనే. ఇప్పుడు అందరు లీడర్లు ఒక తిరిగి ఉండరు కాబట్టి ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కాబట్టి మేము మ్యాక్సిమం కూడా మేము 30 ఏళ్ళలో కూడా మ్యాక్సిమం ఎక్కువ మటుకు నేను ప్రతిపక్షంలో ఉండే మాకు ఒక హోదా గుర్తింపు వచ్చింది. కాబట్టి మాకు ప్రతిపక్షంగా ఉన్న మాకు ప్రజల గుండె చప్పుడు ప్రజల ఆర్థిక బాధాసాదాలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తులం. కాబట్టి మేము ప్రజల గ్రాస్ రూట్కి వచ్చినాం. కాబట్టి మీకు ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా మాకు తెలుసు. ఇప్పటివరకు మీరు ప్రజలకు చేసిన అంటే ప్రజలకు మాకు సమస్య ఉందని మీ దగ్గరకు వస్తే తీర్చిన ఏమున్నాయి? అని చాలా ఉన్నాయి. ఇప్పుడు అది హాస్పిటల్లో వచ్చినా కానీ ఇలా ఏ వచ్చినా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని పరంగా మా స్థాయిలో ఏవైతే చేయగలుగుతామో అవన్నిటి కూడా 100% మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. మీరు రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద నాయకునికి బినామీ అని తెలిసింది, అది వాస్తవం? అసలు నేను ఎవరు కూడా బినామీ ఉన్నా, అసలు బినామీ అనేది ఎవరు కూడా బినామీ అయినా లేను ఎవరు కూడా. నేను బినామీ అనేది ముచ్చటలేదు తప్ప, చాలా తప్ప అది. అసలు అది ఎవరికి బినామీ ఉన్నామే, అసలు ఆ బినామీ మేము ఆ తుత్తు రాజకీయం చేయకనే మేము ఇట్లా ఉన్నాము. ఎవరికి తుత్తులుగా ఎవరికి బినామీలుగా మేము పనిచేయను. నేను ప్రజలకే బినామీ. నేను అంటే వాళ్ళు వీళ్ళు అంటుంటే తెలిసింది ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఆయనని తొక్కుతున్నారు అని. అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య? అంటే మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అనగదొక్కడానికి కారణం ఏంటంటారు? అది ఏ పార్టీలో ఉంటుంది, అది పైకి ఎక్కుతుంటే అంటే పార్టీలలో ఉంటుంది ఓకే, కాకపోతే మీ మీద ఎక్కువ కక్ష కట్టడానికి మీ పార్టీ వాళ్ళు మీ మీదనే ఎక్కువ కక్ష కట్టడానికి గల కారణం? ఇప్పుడు ఎవరైతే అంటారో కొంచెం శాస్త్రం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాచ చెట్టు ఉందో దానికి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి విమర్శలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాచ చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనే విధంగా పని చేస్తులకి అది ఉంటుంది. అది కాబట్టి అది నేచురల్, అది మామూలుగా అది అవకాశాలు అందుకంటే దేనికంటే టైం వస్తుంది. అది టైం వచ్చినప్పుడు అన్నీ అయిపోతుంటాయి అవి. కాంగ్రెస్ పార్టీలు అంటే ఇప్పుడు మీరు అన్నారు, అంటే గతంలో చాలా మందికి అట్లా అన్నారు కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని. మీరు కట్ల ఒక రెడ్డి అయినా కానీ మీ మీద కక్ష ఎందుకు? మా రెడ్డి పార్టీ కానీ కాదు, మా ఊర్లో చెప్తారు ఇవాళ. మా ఊర్లో మా ఎంబడి మాకు రెడ్డిలు ఉండరు. మా ఊర్లో అసలు మా ఎంబడి ఉండదు. అంత ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉంటారు మా ఎంబడి. కానీ మాకు రెడ్డిలకు అందరూ మాకు దూరంగా ఉంటారు. మా ఊర్లో తెలిసిపోతుంది ప్రత్యేకంగా మీకు. మేము రెడ్డి పార్టీలో రెడ్డిలకు పనిచేస్తాం అనేది మా ఊర్లో మా సొంత గ్రామానికి వెళ్తే తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు నిన్న మొన్నకట్ల తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తున్నది రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ. దాని వచ్చేసి ఆంధ్రోలు మ్యూజిక్ అంటే కీరవాణి గారు చేస్తున్నారు, దాన్ని చెయ్యొద్దు అనేది ఒక చర్చ నడుస్తుంది. అది ఏందంటారు అసలు? అదే చెప్తున్నా ఇప్పుడు ఏమంటారు జాతకాక దొంగలు అన్నట్టు. ఇన్ని రోజులు అసలు కాంట్రాక్ట్లు ఉన్న తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ళల్లో ఏ పని చేసినా ఏం చేసినా ఆంధ్రోలతో చేయించుకొని మళ్ళీ ఇలా ఏది వాళ్ళకి బతకడానికి బతుకుతరు లేదు. కాబట్టి తెలంగాణ ఇన్ని రోజులు 10 ఏళ్ళు కూడా తెలంగాణ సెంటిమెంట్ని బతికిరు. ఆ రోజు చెప్తారు కేసీఆర్ ఈయన ఒక్క ఎంపీ ఉండి తెలంగాణ ఇస్తే అసలు తెలంగాణ వస్తుందా, ఈయనంత మోసకారు లేడు. ఆ రోజు ఏం చెప్పిండు, తెలంగాణ ఇస్తే నేను బొంత పురుగునైనా ముద్దాడుతాను, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విజయం చేస్తానని చెప్పి అన్ని కళ్ళబొలి మాటలు మాటల పక్కిరు. కాబట్టి ఈ టీఆర్ఎస్ వాళ్ళు బతికేది ఇంకా కూడా సెంటిమెంట్తోని మళ్ళీ బద్దామని చూస్తున్నారు.
ఇవాళ కూడా ఇవాళ ఏదైతే సంగీతం ఉందో కీరవాణి చెప్తున్నారు, కీరవాణి తప్ప మన తెలంగాణ వాళ్ళు అందరిసీ పాట రాసిండు, అందరిసీ చేసిండు. కాబట్టి ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా శ్రీనారాయణ రెడ్డి కానీ దశరథ్ కానీ అందరూ కూడా ఆంధ్రుల సమైక్య ఆంధ్రలో కూడా ఆ రోజు కాబట్టి వాళ్ళకి ఏది లేదు బతకడానికి ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా ఆంధ్రలో అంటారు. మరి ఇన్ని రోజులు అని చెప్పి మొన్న అదే హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు ముళ్ళు ఇరిగితే పట్టుతో తీస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ఆంధ్రలోనే మాట్లాడడం అనేది ఎంత నీచ బుద్ధి, ఎంత నికృష్టం అనేది మనందరికి అర్థమైపోతుంది. అది అంటే కిరవాణి గారు కొట్టడం కరెక్ట్, అంటే మ్యూజిక్ చేయడం మ్యూజిక్ ఎవరైనా చేసుకోవచ్చు. ఏంటంటే ఒక్కొక్క ఒక దాంట్లో నిష్ణాతులు తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరా? అంత మంచిగా ఎవరు లేరు కదా, కీరవాణికి ఉన్నత స్థాయిలో ఎవరు లేరు కాబట్టి కదా. దానికోసం ఇప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ చేసేదానికి తప్పేముంది నీకు? అది మనకు సూటబుల్ ఉందా లేదా, దాని మధురం ఉండాలి కదా. తప్ప అది సంగీతం అనేది మధురం లేకుండా ఉంటే అది ఏదుంటే ఏం లాభం చెప్పు అది. కాబట్టి మన పాట రాసిందే, గేమ్ వాడిందే అందశ్రీ గారు. కాబట్టి ఎవరు రాసింది ఎవరు పాడిందని ముఖ్యం కాబట్టి అది దాన్ని తీసుకొచ్చి పార్టీలకు, ఎందుకంటే వీళ్ళకి ఏది లేక టీఆర్ఎస్కు ఇలా వాళ్ళకి బతుకుదేరు లేదు, ఉనికి కోల్పోతున్నారు వాళ్ళు. రేపు ఇలా ఎంపీ ఎలక్షన్ల 17 సీట్లలో 17 సీట్ల వాళ్ళకు ఇలా డిపాజిట్ రారు, మొత్తం కన్ను మరుగైపోయారు. ఇలా ఏదైతే ఇప్పుడు మన కవిత గారు ఏదైతే మద్యం కేసులు ఇరుక్కపోయిందో దానికి అమ్ముడు పోయే మొత్తం ఇవాళ బీజేపీకి ఓట్లు వేయించి బీజేపీని గెలిపించాలని చెప్పి మొదటి నుంచి కూడా 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీతోనే కుమ్ముకై అన్ని విధాల అన్నిట్లలో ఆయన నల్ల చట్టాలకు కానివ్వండి, అన్నింటికి కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. కాబట్టి 100% బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీ అని ఉంది కాబట్టి వీళ్ళకు అందుకే బీఆర్ఎస్ అని తోడు దొంగలుగా ఇద్దరు పేరు పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇద్దరు తోడు దొంగలే. కాబట్టి ఇద్దరు ఒకటే, వీళ్ళు. ఓకే, ఇక్కడ ఉన్న ఇంతమంది నాయకులను కదని మీకే చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వాలి అసలు? నేను సీనియర్గా నేను 30 ఏళ్ళ నుంచి నేను ఇప్పుడు అంటే సీనియర్ అయితే ఇవ్వాలా? 100% మేము పార్టీకి పనిచేస్తున్నాం కదా. మాకు పార్టీకి పనిచేయకపోతే మేము గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా లేకుండా ఇక్కడ మాకు ప్రతిపక్ష నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఉంటే కూడా మేము ఎదుర్కొని ఇలా మేము పార్టీకి పని చేసుకోవచ్చు, పని చేసి అడుగుతున్నాం తప్ప మేము పని చేయకుండా అడుగుతలేం. కాబట్టి మామూలు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆయనకి ఇచ్చిన వాళ్ళకే 4 పదవులు తీసుకుని వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము పని చేసి అడుగుతున్నాం, పని చేయకుండా అడుగుతున్నాం ఏదైనా కానీ. ఇప్పుడు పని చేసిన వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యిండు, ఆ తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి అదేవిధంగా మేము అడిగే దాంట్లో 100% మేము వాస్తవం ఉంది. కాబట్టి మేము వాస్తవ దూరం ఏది కూడా మేము అడగమేము. కాబట్టి మేము గత 36 సంవత్సరాలు మేము పని చేసుకుని వస్తున్నాం. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ రోజు నేను 10 ఎకరాల నుంచి నేను భూమి అమ్ముకుంటే 30-40 కోట్ల ఆస్తి అమ్ముకొని నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు దిక్కు లేకుంటే వచ్చి నేను జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడి కూడా మొత్తము మన 13 జిల్లాలలో 12 జిల్లాలు కూడా ఎలక్షన్ అయితే మన ఒక్క జిల్లానే ఎలక్షన్ ఆ రోజు ఆగి మండలు గుమ్ముక్కయ్యే ఆ రోజు టీఆర్ఎస్ గెలిపించాలి. లేకపోతే మేము ఆ రోజు ఎంత మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే మేము ఆ పార్టీ ఎంత మేము ఆ రోజు చూపించిన కదా సత్తా ఉంది. కాబట్టి ఇవాళ ఈ పట్నంలో కుటుంబం కానీ ఈ పట్నపోలు కానీ కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కుమ్ముక్కయ్య వాళ్ళ రాష్ట్రాన్ని మన రంగారెడ్డి జిల్లాను అన్ని విధాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ ఇద్దరితోనే ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్తోని మాకు అందరు కూడా పదవులు రాకుండా పోతున్నాయి. అవి ఒకవేళ రేపు మీకు చైర్మన్ పదవి ఇస్తే ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుంటారు? ప్రజలకు ఏది అవసరం ఉందో ఆ విధంగా చైర్మన్ హోదాలో ఏమైనా చేయదలుచుకుంటున్నాం అది 100% అంటే ప్రజలు మీ కాడికి సమస్యలు ఉన్నాయని వస్తేనే చేస్తా అంటారు, కానీ మీకు ఏ సమస్యలు ప్రజలకు ఏం అవసరమో తెలియదా? ఎందుకు తెలుసు? అన్ని తెలుసు మాకు. ప్రజలకు ఏం అవసరం చెప్తున్నా, గ్రాస్ రూట్ లెవెల్ పేదవానికి ఏం కావాలి, ఇప్పుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రోటీ కపడా మకాన్ అనే విధంగా ఇవాళ కూడా పేదలకు ఏది అవసరమో మాకు అవన్నీ గ్రాస్ రూట్ నుంచి మేము వస్తున్నాం. కాబట్టి మాకు పేదల కష్ట సుఖాలు ఎంతో తెలుసు. కాబట్టి మేము ఆటోమేటిక్గా అన్నిటికీ వాళ్ళకి అన్ని విధాల మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి మేము అవకాశం ఉంటుంది. మొన్న పోయిన నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మా మండలాన్ని తీసుకుపోయి కన్జర్వేషన్ జోన్లో పెట్టిరు. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మా ప్రాంతానికి మాకు ఏది అవసరమో వాటి కోసం ప్రజల కోసం కొట్లాడి మేము అన్ని విధాల మేము అభివృద్ధి చేసుకోవడం అని చెప్పి తెలుసు ఉన్నాను. అయితే వీళ్ళు అనుకుంటుంటే ఎన్నో ముచ్చట సార్. యాక్చువల్గా అది ఏందనంటే మీ అధిష్టానంలో మీ మంత్రిత్వ వర్గంలోనే చాలా మంది ఒక్కరికొకరికి మతలు సుతులు లేవు అని అంటే అది వాస్తవం అంటారా? అట్లేం లేదు. ఎందుకంటే ఇదంతా అదే ఉంటుంది. అది నేను చెప్తే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి కదా. అదే ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీకి ఉన్నటువంటి తేడా. ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నట్టే మనం చూసినాం మనం అందరము. ఇలా 10 కేసీఆర్ ఓడిపోవడానికి అదే నియంతృత్వ ధోరణి ఉంటే ఎక్కడ కూడా ముందులో పడదు. కాబట్టి ఆ విధంగా నేషనల్ పార్టీలో అదంతా ఉండదు. అందరికి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి అందరు అడగడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఉండంటే మనం చూసినా మనము నలుగురికే ఉద్యోగాలు వచ్చి నలుగురే కేవలం
వీళ్ళు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవితమ్మ కానీ కేసీఆర్ గారు నలుగురు చెప్పిందే వేదము, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితులు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి తేడా అదే. రేపు ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆడోళ్ళ పుస్తకాలు తెంపకపోయే రోజులు వస్తాయని బీజేపీ అంటారు. అదే చెప్తా, అంత నీచులు అసలు పుస్తకాలు తెంపుకో ఎంత దిగదారి మాట్లాడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అందరికి పుస్తకాలు కట్టించింది తప్ప ఎవరికి పుస్తకాలు తీసేయలేదు. ఇలా ఉపాధి హామీ పెట్టింది, ఇలా రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది, ఇలా ఆహార భద్రత చట్టం తెచ్చింది, అన్ని పేదల కోసం చేసినటువంటి పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ నరేంద్ర మోడీ వచ్చిన ఈ 10 సంవత్సరాలలో ఈ నరేంద్ర మోడీ రాకముందు 14 మంది ప్రధానమంత్రులు కలిసి 50 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ నరేంద్ర మోడీ వచ్చినాక కేవలం 10 సంవత్సరాలనే 1,14,000 కోట్ల అప్పు చేసి ఇలా అప్పు చేసి పప్పు కూర్చుని చెప్తున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కేసీఆర్ కూడా ఆ రోజు తెలంగాణ ఇస్తే మనకు 60 సంవత్సరాల తెలంగాణ ఉంటే కూడా 40,000 కోట్ల అప్పులతోని తెలంగాణ ఇస్తే ఇలా కేవలం 10 ఏళ్లనే 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయి అప్పుల తెలంగాణకు మార్చి తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. అన్ని అబద్ధాలు, కేవలం మీడియాను వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని చేసేది తప్ప వేరే ఓన్లీ ప్రజాస్వామ్యం ఉండదు వాళ్ళ దగ్గర. మోడీ ఉన్నట్టే మోడీ ఒక్కటిది, మోడీ అమిత్ షాది, కేసీఆర్ ఉన్నట్టే కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావుది, నలుగురు తప్ప ఎవరిది కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తుందంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇండియా కూడా ఆనాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఇలా 8 లక్షల 130 కోట్ల ప్రజలందరూ కూడా కాపాడుతుందంటే అది కేవలం అంబేద్కర్ గారు ఆ రోజు అన్ని విధాలు ఆలోచన చేసి రాసింది. కాబట్టి నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను లోకల్ బాడీ చూస్తున్నాను. ఆ రోజు రాజ్యాంగంలో లోకల్ బాడీకి 13 మంది ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తే ఇన్ని రోజులైనా కూడా ఒక్క లోకల్ బాడీ నుంచి కూడా ఒక్క ఎమ్మెల్సీ కూడా వచ్చినటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా ఇలా రాజ్యాంగం రాసినట్టు ఆయన అంబేద్కర్ రాసినందుకే ఇవాళ మన దేశ ప్రజాస్వామ్య దేశంగా ఇలా ఉందంటే మన ఇండియా ఒకటే ప్రజాస్వామ్య దేశం తప్ప వేరేది ఏది కూడా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఇన్ని రోజులు మనం చూస్తున్నాం. మనము ఏది కూడా లేదు ఇంత మంచి దేశం. కాబట్టి రేపు ఇలా మన ఇండియా కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందడానికి ఆనాడు అంబేద్కర్ గారు చేసేటువంటి రాజ్యాంగమే కాబట్టి బీజేపీలకు ఏముందంటే ఒక్కటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే చేయాలనేటువంటి విధంగా ఈ పేదోళ్లకు రిజర్వేషన్ ఉండొద్దు, కేవలం వాళ్ళకు చేసింది ఏంటంటే అంబానీ, ఆదాని, నీరవ్ మోడీ, మోహన్ చోక్సీకి మన విజయ్ మాల్యాకు వాళ్ళకే ఇలా 1,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసి తప్ప రైతులకు ₹1 కూడా అప్పు చేయమంటే వాళ్ళకి పారం కాదు. కాబట్టి ఇలా మన రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి వల్ల మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹1,00,000 ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సైఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక సంవత్సరం వరకు కూడా వాళ్ళందరికీ భద్రత కల్పిస్తారని చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అలా ఉపాధి హామీ కూడా పెట్టి పేదలు బాగుపడ్డట్టు ఉపాధి హామీతోనే రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే ₹400 కూడా ఉపాధి కూలి పెడతారని ఇస్తారని చెప్పి అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ పాంచినాయి 25 పట్టాకనే ఒక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అందరికీ న్యాయం జరిగేటటువంటి మేనిఫెస్టో ఉంది. కాబట్టి ఆనాడు ఈ బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను 700 మంది ప్రాణాలను బలితీసింది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పటి వరకు ఇన్ని రోజులలో కూడా ఇప్పుడు ఏదైతే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టం లేకుండే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టం కూడా రైతులకు గిట్టుబాటు ధరకు చట్టం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాల పేదలకు బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే తప్ప ఎవరు చేయరనేటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. 100% సెంటర్లో రేపు 5వ తారీఖు 4వ తారీఖు సాయంత్రం అందరూ తెలిసిపోతుంది. 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఇండియా కూటమి అధికారంలో రావడం ఖాయం. ఓకే సార్, ఇప్పుడున్న తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి గారు అయితేంది, కొద్దిమంది మంత్రులు అయితేంది, శ్రీధర్ బాబు గారు అయితేంది, సీతక్క అయితే వీళ్ళందరితోటి మంచి క్లోజ్ దోస్త్ అనమాట. అసలు ఎట్లా కుదిరింది ఇదంతా? అంటే మేము వాళ్ళతో అందరూ పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి మేము వాళ్ళందరికీ మేము సలహాలు ఇస్తుంటాం. ఎప్పుడైనా మేము కిందికి కార్యకర్త ఏది అవసరమో పార్టీకి ఏది అవసరం ఉంటుందో అవన్నీ సలహాలు సూచనలు ఇస్తుంటాం. కాబట్టి మాకు అందరి దగ్గర సన్నిహితం ఉంది. ఇంకోటి మేము కరప్షన్ ఏమేమో కాబట్టి కరప్షన్ ఉన్న దగ్గర ఇప్పుడు అది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైతే కరప్షన్ రేట్ ఉంటుందో వాళ్ళని కూడా ప్రోత్సహించదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా కరప్షన్ కోసం పోము. కాబట్టి మేము నీతి నిజాయితీగా పనిచేస్తాం. కాబట్టి మాకు ఇవాళ గుర్తింపు ఉంది. సార్, మీరు గతంలో తెలంగాణ
రాష్ట్ర జెడ్పీటీసీ ఫారంల అధ్యక్షునిగా అట్లా ఉన్నారు. మీరున్న హయాంలో ఏమేం పనులు జరిగినాయి? మేమేదైతే తెలంగాణ జడ్పీసీ ఫోరం గౌరవ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏదైతే స్థానిక సమస్యలకు ఈ టీఆర్ఎస్ ఏదైతే ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు స్థానిక ఇంతకుముందు స్థానిక సంస్థలుగా ఉండే అదే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారము స్థానిక ప్రభుత్వాలుగా మార్చిన చట్ట ప్రకారం మారింది తప్పితే ఇప్పటికీ స్థానిక సంస్థలను ఈ లోకల్ బాడీలు ఉంటే మరింత తొక్కి పడేస్తున్నాయి. కాబట్టి మేము జడ్పీసీ ఫోరం గౌరవాధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు నిధుల కోసం మేము తెలంగాణ అంతటా కూడా తిరిగి మేము ప్రతి ఒక్క జిల్లాలో కూడా మీటింగులు పెట్టి అందరిని జడ్పీటీసీలు అందరినీ కూడా మేము అందరు జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులు అందరినీ కూడా ఏవైతే మనకు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కూడా తెలియజేసుకుంటూ మన దాని మీద స్థానిక సంస్థల మీద మేము ఎంతో పోరాటం చేసినాము. కాబట్టి ఆ రోజు ఏదైతే 13th ఫైనాన్స్ కమిషన్ రాక బీఆర్డీఎఫ్ నిధులు రాక ఆ రోజు ఇబ్బంది పెడుతుంటే మేము కేంద్ర ప్రభుత్వము దృష్టి కూడా తీసుకుపోయి ఆ రోజు ఉన్నటువంటి మన సోనియా గాంధీ గారిని కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్లో కలిసి మెమరాండం ఇస్తే మాకు మేడం గారు 3 నిమిషాలు టైం మేడం అని చెప్తే 3 minutes టైం అంటే మాకు టైం ఇచ్చి మేము ఇచ్చినటువంటి మెమరాండం తీసుకొని ఐ విల్ సీ అని చెప్పి తీసుకొని వెళ్ళి తర్వాతనే ఇలా 14th ఫైనాన్స్ కానీ ఇలా 15th కానీ ఏదైతే స్థానిక సంస్థలు ఇలా మండల పరిషత్లు కానీ జిల్లా పరిషత్లు కానీ కాస్తో కూస్తో నిధులు వస్తున్నాయి. అవి కూడా అంటే అది ఆ రోజు మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఇలా స్థానిక సంస్థలకు నిధులు వస్తున్నాయి. ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏవైతే స్థానిక సంస్థలకు ఆ రోజు గ్రామ పంచాయతీలకు 1.5% టీడీఎస్ నిధులు వచ్చేది అభివృద్ధి చేసిరు. మండల పరిషత్కు 1% వచ్చేది అభివృద్ధి చేసిరు. జిల్లా పరిషత్లకు 0.5% టీడీఎస్ నిధులు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయో వాటికి వెళ్ళి నిధులు తప్పకుండా వస్తే ఆనాడు ఎవరిని కూడా అడిగేటటువంటి పరిస్థితి లేకపోతుండే. ఇవల్ల ఏదైతే మా ఈ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిధులు అన్నిటి కూడా తీసుకుపోయి ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి అకౌంట్లకే తీసుకుపోయి డబ్బులు వేసుకుంటూ వచ్చి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి గత 16 నెలల నుంచి కూడా స్థానిక సంస్థల గ్రామ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్లకు కానీ మండల పరిషత్లకు కానీ రూపాయి నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా గత 6 సంవత్సరాల నుంచి 15th ఫైనాన్స్ నిధులను కూడా ఇవ్వకుండా ఇక స్థానిక ప్రభుత్వాలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారంటే బీజేపీ ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎస్ఎఫ్సి అని చెప్పి కేవలం కేసీఆర్ గారు డబ్బులను తీసుకుపోయి ఆయన అకౌంట్లు వేసుకొని స్థానిక సంస్థలను మొత్తము నిర్వీర్యం చేసి మొత్తము అన్ని విధాలుగా గుర్తింపు లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం మీద నీచ నిక్షులమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే. సర్పంచులు అందరూ కూడా ఈ టర్మ్లో చేసేటువంటి సర్పంచులు ఎవరు కూడా మళ్ళీ వచ్చేసారి సర్పంచులు చేసేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది కేవలం కేసీఆర్ గారే. అయితే మీరున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వచ్చినాయని అంటారు నిధులు. ఇప్పుడున్న జెడ్పీటీసీకి అయితే ఎంపీటీసీలకు అయితే ఏవైతే నెల జీతం వస్తుందో అది మీరున్న హయాంలోనే పెంచినాయి. మేము లేకముందు అది కూడా దానికోసం కొట్టాలి. మేము లేకముందు జెడ్పీటీసీకి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తారో అది వృత్తి అది 1500 ఉండేది. దాన్ని 10,000 చేసినప్పుడు మేము చేసినటువంటి పోరాటాలకు దాంతోపాటు ఎంపీటీసీలకు 5,000 చేసిరు. సర్పంచ్లకు కూడా 5,000 అయినాయంటే దానికి కారకులం మేమే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళది మేము కేటీఆర్ గారిని కూడా వెళ్ళి మేము సెక్రటరీ అడిగినామని అయ్యా మీది ఎట్లుందంటే మీది పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కలనే విధంగా కేటీఆర్ గారిని అడిగితే జెడ్పీటీసీలో నిధులు ఎందుకు వేయాలంటూ మరి మాకు నిధులు ఎందుకు వేయాలన్నప్పుడు మనం ఎలక్షన్ పెట్టదుగా జెడ్పీటీసీ వ్యవస్థనే ఉండొద్దుగా మరి ఆ విధంగా నువ్వు నిధులు ఇచ్చినా కానీ మా ఇంట్లోకి రావు అది పోయేది ప్రజల కోసం ప్రజలకే తప్ప మా ఇంట్లోకి వచ్చేది ఏముండదు. కాబట్టి వ్యవస్థ అనేది స్థానిక ప్రభుత్వం స్థానిక సంస్థ కాదు. నీవి అసలు యాక్చువల్గా అయితే ఈ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ అసలు ఎమ్మెల్యేలకు అనేది ఎలాంటి పవర్స్ కూడా లేవు వీళ్ళకు. కేవలం మేము కేరళ మేము జెడ్పీటీసీ ఉన్నప్పుడు మేము కేరళ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కేరళ బడ్జెట్ నుంచి డైరెక్ట్గా నేరుగా నిధులు గ్రామ పంచాయతీలకు వస్తాయి. అక్కడ లోకల్ బాడీలో ఉన్నటువంటి అన్ని 21 సంస్థలు కూడా సర్పంచ్ కిందనే పనిచేసేటువంటి ఇలా వ్యవస్థ ఉందంటే అది కేరళలో ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు అనేటోళ్ళు కేవలం అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ బిల్లులు పాస్ చేసేటటువంటి అధికారమే ఉంది తప్ప వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు అవసరం. కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మొత్తం ఇలా స్థానిక ప్రభుత్వాలను మొత్తము తొక్కేసి ఎమ్మెల్యేలను మొత్తము
పైకి తీసుకొచ్చి ఇలా వాళ్ళందరూ కూడా ఒక మోనోపాల్గా తయారు చేశారు కాబట్టి ఇలా మోనోపాలిజమే ఇలా టీఆర్ఎస్ ఓడిపోవడానికి 100% కారణం. సార్ ర్యాపిడ్ ఫైర్ వన్ వర్డ్ ఆన్సర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? ఏం చెప్తాం, ఆయన ఒక పెద్ద నియంత, ఆయన ఆ పెద్ద అవకాశవాది కాబట్టి అంత చెందిన చమత్కారి. ఏ పూటకు ఆ పూట పాట పాడుకుంటూ పోయి ప్రజలను మోసం చేయాలంటే అంత మంచి మోసకారి తెలంగాణలో ఎవరు కూడా లేరు. మోసం చేయడంలో తిట్ట తప్ప ఆయన అభివృద్ధి చేయడంలో తిట్టగాడు. సీఎం రేవంత్ రెడ్డి 100% మీద మాట ఇస్తాడు. ఆ మాట కట్టుబడి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పేద బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన మాట మేనిఫెస్టోను ఏ విధంగా నెరవేర్చిండో రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇస్తే అందరికి కూడా రేపు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు మేము అచ్చంపేట పాదయాత్ర వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన మేము కాంగ్రెస్ పార్టీకి మరో రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ విధంగానే ఆయన ఈ రోజు కూడా మేము ఆ రోజు అచ్చంపేట 10 రోజులు పాదయాత్ర ఉంటే కూడా ఆయన వెంబడి ఉన్నాం కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారి గురించి మాకు బాగా తెలుసు. హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే హరీష్ రావు కూడా అంతేనే. ఆయన అసలు ఆయన ఒక పెద్ద మోసగారు ఆయన కూడా. ఎందుకంటే ఇప్పుడు దురలకు దురల రాజ్యం ప్రజాస్వామ్యం అన్న విధంగా హరీష్ రావు అయిన దురనే, కేటీఆర్ అయిన దురనే, కేసీఆర్ అయిన దురనే, కవితమ్మ దురనే. దురల గడిల పాలన చూసిన మనం అందరం కూడా మళ్ళీ ఈ మొన్న కనుక ఈ టీఆర్ఎస్ వస్తే ఇంకా గడిల పాలన ఎందుకు అసలు చూపిస్తుంది. ఎవరు కూడా ఇలా తెలంగాణలో స్వేచ్ఛ లేకపోతుంటే 100% స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటారంటే ఈ టీఆర్ఎస్ పీడ విరగడానికి మనం చూస్తున్నాం. మన టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఎంత నీచం. అసలు ఇన్ని రోజులు రాజకీయం చేసేది తప్ప కాంగ్రెస్ పార్టీ కనుక అట్లా చేసుకుంటూ ఉంటే ఇలా బీజేపీ వచ్చేది కాదు, ఇలా టీఆర్ఎస్ వచ్చేది కాదు, ఎవరు రాకపోయేది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే 100% ఏదైతే ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసేది ఏదైతే ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నిస్వార్థ పరుడు. ఆయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన కూడా, ఎందుకంటే ఆయనకు పిల్లలు లేరు ఏం లేరు, ఆయనకు ప్రజాసేవయే పరమావధిగా ఆయన పనిచేసేటువంటి వ్యక్తి. బండి సంజయ్ అంటే మనకు బీజేపీ ఆయన. బండి సంజయ్ అంటేనే ఆయన దోపిడి సంజయ్. ఆయన దోపిడి సంజయ్ అని అంటారు. పక్కా. కేటీఆర్ కూడా 100% చూసినా తెలంగాణ మొత్తం ధ్వంసం పట్టించింది. ఇలా టీఆర్ఎస్ ధ్వంసం పట్టించినట్టు కూడా కేటీఆర్ కాబట్టి ఆయన మా సాయంత్రం 4 గంటల దాకా ప్రభుత్వం ఉంటే సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తము ఆయన ఆంధ్రలో వెంబడి పోతుండే మళ్ళీ ఇలా ఆంధ్రలో గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అంటే ఒకసారి ఆయన ఏం చేసిండు, ఒకసారి గురిగింజ గుతగింజ 40 అనే విధంగా ఈ టీఆర్ఎస్ కేసీఆర్ పాలన ఉంటుంది. ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆయన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, కింది స్థాయికి వచ్చినటువంటి లీడర్ కాబట్టి ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాడే కరెక్ట్ నాయకుడు కాబట్టి ఆ విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి నాయకుడు. ఆయన కిషన్ రెడ్డి గారు ఉన్నాడు కానీ ఆయన సొంతం ఆయన చూసుకుంటాడు తప్ప ఆయన ఎవరికి ఏమి చేయడు ఆయన. ఎందుకంటే మా మండలే కాబట్టి ఆయన ఎవరికి ఆ ఊరు అందరు చెప్తారు. మొన్న ఒకసారి పోయి ఆ ఊర్లో ఒక క్యాండిడేట్ పెట్టి తిరిగితే కూడా ఒక సర్పంచ్ని గెలిపించినటువంటి పరిస్థితి లేదు కిషన్ రెడ్డి. కాబట్టి కేవలం ఆయన వరకు ఆయన చేస్తారు తప్ప మాటల వరకు కానీ పన్నికాలు వస్తే ఆయన ఏం చేయడు. ఆయన మంత్రి సీతక్క 100% ప్రజల మనిషి ఆమె కాబట్టి ఆమె రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణలో ఫాలోవర్స్ ఉంటారంటే కేవలం సీతక్క గారికి. కల్వకుంట్ల కవిత అంటే ఆమె మొత్తం లిక్కర్ కవితనే. ఆమె అసలు ఆమె దొరసానే ఆమె. నరేంద్ర మోడీ అంటే ఆయన అంతనే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయనంతా నీ అంతా ఎవరు లేరు. ఇలా మన భారతదేశంలో ఆయన ఒక పెద్ద నీ అంతా. ఆయన నాకేం అవసరం లేదు అని చెప్తుండు. అసలు అంటే దేవుడు పంపించినటువంటి వ్యక్తి అంటే ఆయన. మరి దేవుడు పంపించిన వ్యక్తి అయితే నువ్వు వీళ్ళందరినీ ప్రజలందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను తొలిచింది ఎందుకోసము ఇబ్బందులు పెట్టుకోసమని నువ్వు కేవలం కులాలు మతాలుగా చీల్చి భారతదేశాన్ని చీల్చడానికి చూస్తుంది తప్పితే ఆయన చేసేది ఏం లేదు. ఆయనంత పెద్ద మోసకాలు లేడు. ఓ శాస్త్రం ఉంది వెంకటికి మా తెలంగాణలో ఉల్లిగడ్డ అంతా బలిజోడు ఊరుకు ముప్పు అన్నట్టు ఈ నరేంద్ర మోడీ కూడా బలిజ కాబట్టి బీసీ తేలి అంటారు వీళ్ళని బలిజ వ్యక్తి కాబట్టి ఆయన చాలా డేంజర్ వ్యక్తి ఆయన భారతదేశానికి. రాహుల్ గాంధీ గారు చాలా ప్రజాస్వామ్య వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంటేనే ఆనాడు ఇందిరమ్మ దేశం కోసం ప్రాణం ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే ఇలా భారతదేశంలో కేవలం ఇలా ఇందిరమ్మ కుటుంబమే. కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చిండు, వాళ్ళకు తండ్రి లేకుండా ఎవరు లేకుండా వచ్చిండు కాబట్టి పేదలుగా ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళ సొంత ఇల్లు లేకుండా ఇలా రాజకీయం చేస్తున్నారంటే ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే. కాబట్టి వాళ్ళకి ఏ ఆశ లేదు. వాళ్ళ ఆశంతో ఒకటే కేవలం పేద బడుగు బలగిన వర్గాలే వాళ్ళ బాధలు తీర్చాలన్నటువంటి
ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే 14,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినంటే మామూలుగా అందరూ పాదయాత్ర చేస్తే రోజు 10 కిలోమీటర్లు నడవడు. ఆయన ఒక రోజు 20 నుంచి 24 కిలోమీటర్ల చొప్పున భారతదేశం మొత్తం చుట్టూ వచ్చినటువంటి నాయకుడు ఎవరు ఉండంటే ఇలా రాహుల్ గాంధీ గారే. అమిత్ షా అయితే ఆయన పెద్ద డేంజర్ వ్యక్తి. ఆయన అమిత్ షా మన దగ్గర అంటే చూస్తాం మనము మార్వాడీసులు ఎక్కడైతే ట్యాక్సీ ఎగడతామో, ఎక్కడైతే మోసం చేయగలుగుతారో అక్కడ ఈ మొత్తం మొత్తం ఈ గుజరాత్ మూట మొత్తం తయారైపోయి వీళ్ళందరూ మన దగ్గర చూస్తాం. ఇప్పుడు షాపులు పెడతాం మార్వాడీస్ అందరూ కూడా వాళ్ళు అమ్మేది మొత్తం డూప్లికేట్. అమిత్ షా అంటేనే డూప్లికేట్ వ్యక్తి ఆయన. ఓకే, ఇక్కడ చూసుకుంటే మాయావతి ఉండే కానీ మాయావతి కూడా ఈ బీజేపీ వెంబడి పోయేలా మాయావతి పోయినందుకే ఇలా ఎస్సీలు అంతా కూడా కాంగ్రెస్ ఎస్సీలకు అందరికి అర్థమైపోయి ఇలా యూపీలో ఎస్సీలు యాదవులు, బీహార్లో ఎస్సీలు యాదవులు ఇలా అంతటా మధ్యప్రదేశ్లో కానీ ఇలా రాజస్థాన్లో కానీ ఇలా ఢిల్లీలో వస్తే బీహార్ వస్తే ఇప్పుడు మన పంజాబ్ కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ ఇవాళ అందరూ కూడా రైతులు ఎక్కువ ఇలా హర్యానా పంజాబ్లో కాబట్టి ఆ విధంగా ఢిల్లీలో వస్తే ఇలా కేజ్రీవాల్ ఉండరు కాబట్టి కేజ్రీవాల్కు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఏమైందంటే ప్రతిపక్షం విడిపోయే ఇలా బీజేపీ ఉంటుంది తప్ప ప్రతిపక్షాన్ని తీర్చుకుంటా తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు ఆడ. సోనియా గాంధీ 100% ఆమె ఒక దేవత, తనకు తెలంగాణ ఇచ్చినటువంటి దేవత కాబట్టి ఆమె ఇంతకుముందు కూడా 10 ఏళ్ళల్లో ఆమెకు ప్రధానమంత్రి పదవి వస్తే కూడా తృణప్రాయంగా వదులుకున్నటువంటి వ్యక్తి దేశంలో ఎవరు అంటే ఇలా సోనియా గాంధీ. సంగారెడ్డి గారు అంటే మీరు మీ గురించి చెప్పుకోవాలంటే ఏమని చెప్తారు? మా గురించి మేము చెప్పడం ఏముంటుంది కాబట్టి మేము పేద బడుగు బలైన వర్గాలకే మేము గత 37 సంవత్సరాల నుంచి పనిచేస్తాం కాబట్టి రేపు కూడా మా గొంతుల పాలన ఉన్నంత వరకు కూడా మేము పేద బడుగు బలైన వర్గాల కోసమే పనిచేస్తాం మేము. ఓకే, చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైతే నీతి నిజాయితీ పేద బడుగు బలైన వర్గాలకు అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తి ఉంటేనే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని చూసుకుంటారు కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందరికి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసిరు కదా ప్రజలరా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. సార్ వచ్చేసి గ్రామ స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయికి వెళ్ళి దేశ స్థాయి వరకు రాజకీయం ఎట్లా ఉంది అని ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇంకా దీని కింద కట్లా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.